ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయం, ఈ ప్రశాంతమైనటువంటి సమయం నందు మార్నింగ్ మన్నా వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ అవకాశం మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి నిండు ధన్యవాదములు తెలియజేయుచున్నాం. ఈ యొక్క మార్నింగ్ మన్నా కార్యక్రమములను రూపొందించి చక్కగా కూర్చి ప్రతిరోజు మనకు ప్రసారం చేయడానికి దోహదపడుచున్నటువంటి మన బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి. టౌన్ డిసిసి కమ్యూనికేషన్ సెక్రటరీ గారు మిస్టర్ రాజ్ కిరణ్, ఈసీఐఎల్ ప్యాస్టేట్ కమిటీ సభ్యులు, అదేవిధంగా ఈ చారిత్రాత్మక సంఘం హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్యాస్టేట్ యొక్క ఆడియో వీడియో సెక్రటరీ గారు అయిన రవి చైతన్య గారిని కూడా మనం అభినందిస్తున్నాం. ఇరువురు బిడ్డలను ప్రేమపూర్వకంగా దేవుని ఆశీస్సులు అందజేస్తున్నాను. దేవుని ప్రియమైన వారులారా, ఈరోజు మార్నింగ్ మన యొక్క వాక్యం యొక్క ధ్యానం ఏమనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. దేవుని వాక్యమును ఆలకించే ముందు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రభువా, ప్రేమగల తండ్రి, మార్నింగ్ మన్నా వాక్య ధ్యానములోనికి వెళ్ళుచుండగా వాక్య ధ్యానములో మాకు తోడుగా ఉండండి. మీ సన్నిధి సహాయం మాకును మా కుటుంబమునకును అనుగ్రహించండి. ఆలకించు శ్రోతలందరికీ, ప్రేక్షకులందరికీ దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా కుమ్మరించుమని నేటి మార్నింగ్ మన్నా వాక్య ధ్యానం మా కుటుంబ జీవితంలో, మా ఆధ్యాత్మిక జీవితంలో, మా సామాజిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదకరంగా అనుగ్రహించుమని, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని యేసు ప్రభు పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. వాక్యము మనకి ఇవ్వబడినటువంటి అంశము సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనములో ఉంది. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారిని తృణీకరించుదురు. ఈ రోజున దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు అయిన క్రీస్తు యేసు చక్కటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. సమూయేలు జీవించిన కాలములో నాటి సందర్భాన్ని, ఒక విశాలమైనటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశాలమైన సందర్భం అంటే లార్జర్ కాంటెక్స్ట్ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు పూర్వము 1100 సంవత్సరము 1100 సంవత్సరం నుండి 1000 సంవత్సరముల మధ్యలో జరిగినటువంటి కార్యములను గూర్చి ఆ సందర్భాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏలీ యొద్దకు దైవజనుడు ఒకరు వచ్చి ఏలీ కుమారులను గూర్చినటువంటి మంచి సందేశాన్ని, జాగ్రత్త పడవలసిన సందేశాన్ని ఏలీకి దైవజనుడు ఒకరు వచ్చి బోధిస్తున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము మనం గమనించినట్టయితే, ఈ ఏలీ యొక్క కుమారులు, ఏలీ యాజకుని యొక్క కుమారులు, వారి ఆధ్యాత్మిక జీవితం, వారి వ్యక్తిగత జీవితము నైతికంగా పతనమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక యాజకుని కుమారులు ఉండవలసినటువంటి ప్రవర్తన, వారికి ఉండవలసినటువంటి నిష్ఠ లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. కావున దైవజనుడు వచ్చి ఈ చక్కటి సందేశాన్ని యాజకుడైన ఏలికి ఇస్తున్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. అర్థం ఏంటంటే, ఏలీ కుమారులు మరి దేవుని ఘనపరచుట లేదు. ఏలీ యాజకుని యొక్క కుమారులు దేవుని ఘనపరచుట లేదు. కావుననే ఈ సందేశం దైవజనుడు ఏలీకి ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు చాలా స్పష్టంగా ఉంది. ప్రభు అయిన దేవుని ఘనపరచండి, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. ఈ ఘనపరచుట అనే వాక్యం రాగానే మనందరికి కూడా మ్యారేజ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్ గుర్తొస్తాయి కదా. ప్రతి మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు మీద ఏముంటుందంటే, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్, వివాహం అన్నింటిలో ఘనమైనది అంటారు. చాలా సంతోషం. మరి ఘనమైనటువంటి వివాహమును అంతే ఘనంగా జీవితాంతం కూడా కొనసాగించాలనే సందేశం కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైన వారులారా, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేనిని ఘనపరుస్తున్నాం,
దేనిని ఘనపరుస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. నీ జీవిత యాత్రలో దేవుడు నీకు అనుగ్రహించిన మంచి తలాంతులను, దేవుడు అనుగ్రహించినటువంటి మంచి సమయమును, వనరులను, మంచి కుటుంబమును, మంచి జీవితాన్ని, దేవుడిచ్చిన క్షమాపణ, రక్షణ భాగ్యాన్ని ఎందు నిమిత్తమై వినియోగిస్తున్నావో, దేవుని కొరకు వినియోగిస్తున్నావా, దేవుని ఘనపరచడానికి వినియోగిస్తున్నావా, లేక సమాజం కొరకు లేదా నీ కొరకు, నీ స్వార్థం కొరకు, నిన్ను నీవు ఘనపరచుకోవడానికి వినియోగిస్తున్నావో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మంచి హెచ్చరిక, సరిదిద్దుకునేటటువంటి హెచ్చరిక దైవజనుడు ఏలీకి, యాజకుడని ఏలీకి ఇస్తున్నాడు. ఏలీ ఆయన దేవుని వాక్కును ఆలకించే కంటే, దేవుని ఘనపరచుట కంటే తన కుమారులకు ప్రోత్సాహం ఇచ్చాడు. కుమారులను ఖండించలేకపోయినాడు. అందుకొరకు ఈ వాక్కు ఏలీ యాజకునికి దైవజనుడు ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడలారా, ప్రాతకాల సమయమున ఈ రోజున ఉదయం నీవు లేచింది మొదలుకొని ఎవరిని ఘనపరచడానికి నిశ్చయించుకున్నావు, ఎవరిని సేవించడానికి నిశ్చయించుకున్నావు? దేవుని ఘనపరిచితే, దేవుని సేవిస్తే నిండైనటువంటి ఆశీర్వాదములు, దీవెనలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించిన సమృద్ధిలో, అనుగ్రహించిన సమస్తం ద్వారా దేవుని ఘనపరచడానికి ఒక మంచి నిర్ణయమును ఈరోజు మనందరం కూడా తీసుకుందాం. ఈ చారిత్రాత్మక హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం నుండి, పాస్టర్ నుండి మీకు, మీ కుటుంబాలకు, ఆలకించుతున్న మీ అందరికీ నిండైనటువంటి దేవుని ఆశీస్సులు, దేవుని ఆశీర్వాదములు మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుని వాక్కు ఒక హెచ్చరిక రూపంలో, దేవుని వాక్కు సరిదిద్దుకునేటటువంటి మనసుతో ఆలకించాలి. ప్రభువా, ఇంత మట్టుకు నేను ఎవరిని ఘనపరిచాను, ఇంత మట్టుకు నేను ఎవరిని సేవించాను, మీరు అనుగ్రహించిన మంచి సమయం, మంచి తలాంతులను, వనరులను ఎవరి కొరకు ఉపయోగించాను, నా జీవితం ద్వారా ఎవరిని ఘనపరిచాను, నా జీవితం ద్వారా ఎవరికి ఆశీర్వాదకరంగా జీవించాను, ఎవరికి ప్రయోజనకరంగా జీవించాను. మరొక మాట ఉండేందంటే, నన్ను తృణీకరించువారు నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ఈ రోజున ఒక మంచి నిర్ణయం ప్రాతకాల సమయంలో మీరు మీ కుటుంబ కూడికలో మంచి నిర్ణయం తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువును ఘనపరచండి, కుటుంబములను దేవుడు ఘనపరుస్తాడు. ప్రతి బిడ్డ దేవుని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుని వాక్కును ఎన్నడూ కూడా తృణీకరించకండి. ఆలకించండి, అంగీకరించండి, ఆశీర్వదింపబడండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నిండైనటువంటి దీవెనలు ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును సమృద్ధిగా దీవించి, ఆశీర్వదించి, ప్రభు మహిమార్థమై మిమ్మల్ని వినియోగించి, మిమ్మల్ని ఘనపరిచి, దీవించి, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. అత్యంత కృపా కనికరములు కలిగిన ప్రభువా, పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున, ఈ శుభోదయ వేళ, ఈ ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో మా తండ్రి, ఈ వారపు ఆరంభములో నీ వాక్యమును ధ్యానించుటకు మార్నింగ్ మన్నా శీర్షిక ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప తరుణమును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రాతకాల సమయమందు ప్రభు ఉదయకాల సమయమున ఈ వారమును ప్రారంభించే ఈ శుభదినమున నీ పరిశుద్ధ వాక్కును ఆలకించే యోగ్యత, భాగ్యం అనుగ్రహించావు. నీకు స్తోత్రములు దయగల ప్రభువా. గత వారమంతయు కాపాడినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ నూతన వారమంతా కూడా నీ కృపలో, నీ ప్రేమలో మమ్మల్ని కాపాడి దీవించండి. దయగల తండ్రి, ఈ రోజున నీ పరిశుద్ధ వాక్కును మాకు వినిపించి ఉన్నావు. ఒక గొప్ప చైతన్యమును మాకు అనుగ్రహించి ఉన్నావు. గొప్ప మేలుకొలుపు, ఆధ్యాత్మిక మేలుకొలుపు మాకు అనుగ్రహించి ఉన్నావు. ప్రభువా, యాజకుడైన ఏలి యొక్క కుమారుల కొరకైన సరిదిద్దు దర్శనమును, సందేశమును దైవజనుని ద్వారా అనుగ్రహించిన ఆ సందర్భమును జ్ఞాపకం చేసుకొనుచున్నాం. ప్రభువా, ఈ మంచి అంశమును, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఆ తండ్రి, ఈ వాక్కును మా మనసులో నాటినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మాకిచ్చినటువంటి తలాంతులను, వనరులను, సమయమును అన్నిటిని కూడా
నీ నామ ఘనత కొరకు, నిన్ను ఘనపరచుట కొరకే వినియోగించుటకు మాకు నేర్పించి నడిపించినందుకు స్తోత్రములు. పరిశుద్ధ ప్రభువా, మా జీవితమును బట్టి, మా సమయమును బట్టి, మా కుటుంబముల ద్వారా, మా సంఘం ద్వారా నీ పరిశుద్ధ నామమును ఘనపరచుటకు గొప్ప స్ఫూర్తిని, మీ నడిపింపును మాకు నిరంతరము దయచేయండి. ప్రేమగల మా గొప్ప దేవ, మా వాక్కులో, మా ఆలోచనల్లో, మా ప్రవర్తనలో నేను ఘనపరచు వారముగా మమ్మను తీర్చిదిద్దుమని, చేయి పట్టి నడిపించమని బ్రతిమాలుకొనుచున్నాం. దయగల మా గొప్ప దేవ, ఈరోజు మా పనులలో, మా ప్రయాణములలో, మా ఉద్యోగములలో, మా బాధ్యతలో అన్నింటిలో దివ్యమైన మీ సన్నిధిని మాకు దయచేయండి. ప్రేమగల తండ్రి, నీ వాక్కును మాకు వినిపించండి. అనునిత్యము ప్రతిరోజు నిన్ను ఘనపరచడానికి మమ్మను బలమైనటువంటి సాధనములుగా వినియోగించమని వేడుకొనుచున్నాం. దయగల తండ్రి, ఈ రోజున ఈ సమాజములో, నేటి లోకములో మేము వేచిని కూడా ఘనపరచక, మా తండ్రి నిన్ను మాత్రమే ఘనపరచు విధంగా మా అనుదిన జీవిత విధానమును క్రమపరిచి, దీవించి, ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వాక్యమును ఆలకించిన బిడ్డలందరినీ కూడా దీవించండి. మా తండ్రి, టౌన్ డిసిసి కమ్యూనికేషన్ సెక్రటరీ గారిని, టౌన్ డిసిసి ఆడియో వీడియో సెక్రటరీ గారిని ఆశీర్వదించండి. వారు చేయుచున్నటువంటి మంచి సేవకై నీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ సేవలో వారిని ఇంకాను నడిపించుమని, నీ నామ ఘనత కొరకు వినియోగించుమని బ్రతిమాలుకొనుచున్నాం. దయగల తండ్రి, నేటి వాక్యం మా హృదయాల్లో గొప్పగా ఫలింపచేయండి. ప్రభు, అతి ఫలము నిరంతరం నిలిచినున్నట్లు మాకు సహాయం చేయమని ప్రభు ఈ ప్రార్థన ఆలకించినందుకే వందనములు చెల్లిస్తూ, మమ్మను ఆలకించిన ప్రతి బిడ్డను కూడా సమృద్ధిగా దీవించుమని, ఆశీర్వదించుమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు దివ్యనామముననే ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదములు కూడి వచ్చిన మనకును, ఆలకించుచున్న మనకందరికీ, మన కుటుంబములకు, మన సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడయుండును గాక. ఆమెన్. God bless you all. Have a wonderful week, blessed week. Thank you.